అక్షరాల 10 లక్షలు. తలుచుకుంటే ఒక రకంగా బాధేస్తుందబ్బా. 10 లక్షలు కరెక్టే. ఈరోజు 10 లక్షల వాల్యూ ఏంటనేది అందరికీ తెలుసు. కానీ 10 లక్షల వాల్యూ జస్ట్ 2008లో 30,000 ఆ రోజు మన దగ్గర ఉంటే 10 లక్షలు అయిపోయేది. తెలుసా నీకు విషయం? ఓకే, ఎందుకు ఇంత చించుకుంటున్నా అంటే, మనకు ఇండియాలో యాపిల్ ఫోన్ లాంచ్ అయింది 2008లో. గూగుల్ చేసుకోవచ్చు. 2008లో ఫస్ట్ ఫోన్ లాంచ్ అయింది, ఫస్ట్ మోడల్ లాంచ్ అయింది. దాని వాల్యూ అరౌండ్ 30,000. అదే రోజు యాపిల్ ఇండియాలో లాంచ్ అయిన రోజు యాపిల్ షేర్ వాల్యూ ఎంత వచ్చేసి మనకి 600 రూపాయలు. సో ఆ రోజు 600 రూపాయలు యాపిల్ షేర్ వాల్యూతో ఉన్నింది. అండ్ 30,000 రూపాయలు ఫస్ట్ ఫోన్ ఉన్నింది. ఒకవేళ ఇన్ కేస్ మనం కనుక ఆ రోజు 30,000 పెట్టి మొబైల్ కొనకుండా యాపిల్ షేర్లు కొనింటే మనకు ఒక 50 షేర్లు వచ్చేవి. ఎగ్జాంపుల్ చెప్తున్నా రఫ్గా. సో 50 షేర్ల వాల్యూ 30,000 ఆ రోజుల్లో. 2008లో 30,000 అంటే అఫ్కోర్స్ అంటే లైక్ మనం యాపిల్ ఫోన్లు కొనే స్టేజ్లో ఉన్నామంటే డెఫినెట్గా ఏదో పెద్ద అమౌంట్ అనేది నేనేం అనుకోవట్లేదు. 2008లో 30,000 అనేది అందరూ అఫోర్డ్, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లేదా క్రేజీ పీపుల్ అందరూ అఫోర్డ్ చేసిన రోజు. ఎందుకంటే యాపిల్ వచ్చేసింది యాపిల్ ఫోన్ వచ్చేసింది అని పిచ్చోల్లాగా ఉన్నాం కదా. అదే 30,000 పెట్టి ఆ రోజు యాపిల్ షేర్లు కొనింటే ఈరోజు ఇండియాలో అక్షరాల యాపిల్ షేర్ల వాల్యూ ఎంతనో తెలుసా మీకు? వింటే పిచ్చెక్కిపోతుంది. ఈరోజు రఫ్లీ, అంటే నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పట్లేదు మీకు, రఫ్గా చెప్తున్నాను. ఈరోజు యాపిల్ షేర్ వాల్యూ ఇండియాలో అరౌండ్ 19,000 చేంజ్. రఫ్లీ నేను ఒక 20,000 వేసుకుంటే 20,000 ఇంటూ 50 షేర్స్. ఆ రోజు 20,000 కనుక మన దగ్గర ఆ రోజు 50 షేర్స్ కనుక మనం కొనింటే ఈరోజు 20,000 వాల్యూ అయ్యేది. అది మనకు అక్షరాల 10 లక్షలు ఈరోజు మన అకౌంట్లో లేదా మన స్టాక్ మార్కెట్ వేరే డిమాట్ అకౌంట్లో ఉండేది. 2008, 2025 ఎంత స్పాన్ ఆఫ్ 13 ఇయర్స్, 13 ప్లస్ 15 ఇయర్సా అంతే రఫ్కి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకు ఏంటంటే ఎంతసేపు మాదాపూర్లో భూమి రేటు ఇంత తక్కువ ఉంది, ఈరోజు ఇంత పెరిగింది, లేకపోతే గచ్చిబౌలిలో ఇంత తక్కువ ఉంది, కోకాపేటలో ఇంత తక్కువ ఉంది, ఇంత పెరిగింది అనేది, అంటే లైక్ 1990s 1980s లేదా అర్లీ 2000s సిచ్యువేషన్ తీసుకుంటున్నాం. కానీ ఏ రోజు కూడా మనము ఇట్లాంటి మన కళ్ళ ముందర జరుగుతున్నవి మనం ఎన్ని ఫోన్లు కొని ఉంటాం ఈ పాటికి? యాపిల్ ఫోన్లు ప్రతిసారి 40,000 30,000 ఎక్స్ట్రా పెట్టి మరి ఎన్ని కొని ఉంటాం మనం? ఇది మ్యాటర్. ఏం చేస్తాం, లైఫ్ ఇలా ఉంది. సో అప్పుడప్పుడు కొంచెం ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేద్దామా? థ్యాంక్ యూ.